మన విధానం అని చెప్తున్న మోడీ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చంటారు? అంటే ఒకటి, ఇవాళ నరేంద్ర మోడీ చాలా మందికి సందేహం ఉండొచ్చు, అదంపూర్ ఎయిర్ బేస్ కు ఎందుకు వెళ్లారు, అదంపూర్ ఎయిర్ దానికి ఎందుకు వెళ్లారు. కొద్దిమంది దీన్ని ఏమంటారంటే ఇది షో పుటప్, అంటే మొన్న జరిగిన డ్యామేజ్ ను కవర్ చేసుకునేందుకు, దేశ సైనికుల మనోధైర్యాన్ని నింపడానికి అనుకోవచ్చా అంటే చెప్తాను నేను. అందుకనే మొన్న జరిగిన డ్యామేజ్ మన భారతదేశం సంబంధించి నష్టం వాటిల్లింది అని పాకిస్తాన్ లో అక్కడ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. భారత్ కు చాలా పెద్ద నష్టం వాటిల్లింది, భారత్ ఓడిపోయింది అని వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. పాకిస్తాన్ ఆర్మీ రకరకాలుగా, పాకిస్తాన్ ప్రభుత్వం చాలా క్లెయిమ్ చేసింది. ఆయన అదంపూర్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఒక ఫోటో ఆపర్చునిటీ గురించి వెళ్ళలేదు. ప్రపంచ సమాజానికి, పాకిస్తాన్కు, మిగతా వాళ్ళందరికీ ఒక ప్రూవ్ చేసేందుకు వెళ్ళారు. ఈ అదంపూర్ అనేది పంజాబ్ లో ఉంటుంది, జలంధర్ హోషియార్పూర్ మధ్య. భారతదేశంలో 2వ అతిపెద్ద ఎయిర్ బేస్ ఇది, పంజాబ్ లో ఉండేది. సో ఈ అదంపూర్ మీద పాకిస్తాన్ ఏం చెప్పిందంటే, మేము యుద్ధంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన గొడవల్లో అదంపూర్లో S-400 మిసైల్ ను మేము నేలమట్టం చేశాం, అదంపూర్ ఎయిర్పోర్ట్ ను తునాతునకలు చేశాం, మొత్తం దాన్ని సర్వనాశనం చేశామని వాళ్ళు క్లెయిమ్ చేశారు పాకిస్తాన్ మీడియా బ్రీఫింగ్ లో. సో అది తప్పు అని చెప్పేందుకు ఇప్పుడు ఎప్పుడు సీజ్ ఫైర్ అయింది, 2 days అయింది కదా. 2 days లో అయితే మొత్తం దీన్ని సెటరేట్ చేయలేరు కదా. అదంపూర్ ఎయిర్ బేస్ ను ఒకవేళ నష్టం జరిగితే పాకిస్తాన్ ఏదైతే క్లెయిమ్ చేస్తుందో అది తప్పు అని చెప్పేందుకు అదంపూర్ ఎయిర్ బేస్ కి వెళ్ళి, ఆయన బ్యాక్గ్రౌండ్ చూడండి మీరు, నరేంద్ర మోడీ విజువల్స్ లో కనుక బ్యాక్గ్రౌండ్ ఏం కనబడుతుంది అంటే S-400 క్షిపణి కనబడుతుంది, S-400 డిఫెన్స్ సిస్టమ్ కనబడుతుంది. సో మీరు ఏదైతే S-400 ను మీరు డ్యామేజ్ చేశామని చెప్తున్నారో, ప్రపంచ దేశాలకు చెప్తున్నారు, లేకపోతే ఏదైతే ప్రాపగాండా చేస్తున్నారో అది తప్పు అని చెప్పి ఆయన ఉన్న బ్యాక్గ్రౌండ్ లో అక్కడ మనకి S-400 కనిపిస్తుంది. ఈ S-400 అన్నది రష్యా మేడ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అంటే మిసైల్ మనకు కనబడుతుంది చూడండి మీరు, రైట్ హ్యాండ్ అటువైపు పొడుగుగా ఉంది కదా నరేంద్ర మోడీకి. మన ఇటువైపు చూస్తే ఇటు లెఫ్ట్ అంటే అటు ఆ స్క్రీన్ లోనేమో రైట్ సైడ్ పొడుగుగా ఉన్నది, సేమ్ ఆయన మాట్లాడుతున్నది అది S-400. సో ఒకటి అక్కడ ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయ్యడం ద్వారా ఏంది, అదంపూర్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అవ్వడం ద్వారా ఆ రన్వే గానీ ఆ ఎయిర్ బేస్ కు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. రోడ్డు మార్గంలో పోలే కదా, అక్కడ నరేంద్ర మోడీ విమానం ల్యాండ్ అయింది కదా, అంటే దానికి నష్టం వాటిల్లలేదు. ప్లస్ S-400 కూడా నష్టం వాటిల్లలేదు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు. రష్యన్ మేడ్ S-400 చాలా అద్భుతంగా పనిచేస్తుందని దాన్ని ఒక మెసేజ్ పంపించారు. అందుకనే అదంపూర్కు పోయారు. అంటే పాకిస్తాన్ చేస్తున్న క్లెయిమ్స్ ను కొద్దిమంది మన వాళ్ళు కూడా నమ్ముతున్న పరిస్థితుంది. దాన్ని పటాపంచలు చేసేందుకే వెళ్లారు ఒకటి. రెండవది, ఇప్పుడు ఒక సవాల్ విసిరారు ఇండైరెక్ట్ గా.